ఇక ఫైనల్గా గురుగారు, ఇవాళే నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. సో జాతీయ స్థాయిలో. సో మరి తెలుగుదేశం పార్టీ పూర్తిగా నారావారి చేతిలోకి వెళ్ళిపోయింది. నందమూరి నుంచి ఇప్పుడు అయిపోయినట్టే లెక్క. సో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అట్లాగే లోకేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్ గారి ఇప్పుడు ప్రజెంట్ జాతకం చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అందువల్లనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగాడు చాలా చిన్న వయసులో. డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పుకోకూడదు సార్, ఎందుకంటే వాళ్ళు అడగందే మనం చెప్పకూడదు, బహిర్గతం చేయకూడదు. రైట్. జాతకం అంటే నేను జాతకాన్ని విశ్లేషిస్తా కానీ డేట్ ఆఫ్ బర్త్ నన్ను అడగొద్దు మీరు, నేను చెప్పను కూడా. రైట్. ఇప్పుడున్న ప్రజెంట్ గోచారం నేను పరాశర చూస్తాను, నాడీ జ్యోతిష్యం చూస్తాను. నాడీ భృగునాడీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా రాహువు జూపిటరు శాటర్న్ యొక్క గోచారం చాలా ముఖ్యం. ఆయన జాతకంలో అండి ముఖ్యంగా లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ పరివర్తన చెందారండి. ఆ పరివర్తన మహారాజయోగం అనేది అద్భుతమైన రాజయోగం. లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ ఎవరి జాతకంలో అయినా పరివర్తన మహారాజయోగం చాలా మంచిదండి. దాంతోపాటు ఈ 10th లార్డు లగ్నా లార్డు పరివర్తన చెందడం అనేది అద్భుతమైన రాజయోగం. అందువల్లే ఆయన నందమూరి కుటుంబంలో పుట్టాడు. ఒక చీఫ్ మినిస్టర్ గారు మనవడు, చీఫ్ మినిస్టర్ గారి కొడుకు. ఆయన జాతకం చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ గోచారం అయితే చాలా చాలా బాగుంది. అందువలనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ జాతకం ఆయన గోచారానికి తక్కిన అంటే గురువు యొక్క గోచారానికి రాహువుకి శనికి చాలా మంచి సంబంధం ఉందండి. ఓకే. తర్వాత ఈ శని యొక్క గోచారానికి గురువుకి చాలా మంచి సంబంధం ఉందండి. ఓకే. ఆయన ప్రజెంట్ శని గోచారానికి రాహుకి చాలా మంచి సంబంధం ఉందండి. అందువల్ల ఇప్పుడు ఆయనకి అకస్మాత్తుగా ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ఆయన గ్రహాలు చాలా చాలా బాగుందండి. పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ పరిస్థితి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, చాలా బాగుంటుంది. కాకపోతే లోకేష్ గారికి మాత్రం రేపు 2027 జూలై తర్వాత కొంచెం ఏలినాటి శని వస్తుంది. దానికి వాళ్ళందరూ పరిహారాలు చేసుకుంటారు సార్. వాళ్ళకి చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఉంటారు. దానికి తగ్గట్టుగా పరిహారం, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మంచి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలా ఏలినాటి శని మంచిది కాదండి. ఏలినాటి శనిలోనే చాలా మంచి జరుగుతుంది. నాకు 83లో ఏలినాటి శని వచ్చినప్పుడే నాకు 6 ఉద్యోగాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అందువల్ల ఏలినాటి శని అనేది చాలా మంది ఏదో పొరపాటుని చెప్తారు. ఏలినాటి శని ఒక్కోసారి చాలా చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆయన శని కూడా చాలా బాగా ఉన్నాడు. అందువల్ల కొంచెం 2027 జూలై తర్వాత ఒక 2.5 years కొంచెం జాగ్రత్తగా పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆయన సిగ్నేచరు చాలా గొప్పగా ఉంటుంది. ఇది ఆయన సిగ్నేచర్. ఎన్ అంటే నారా అనుకోవచ్చు, నందమూరి అనుకోవచ్చు. ఈ ఇంటి పేరు నారానే కదా వాళ్ళ ఇంటి పేరు. నారా అనుకోవచ్చు, వాళ్ళది నందమూరి కదా, నందమూరి ఎన్టీ రామారావు. అదేనా కూడా ఎన్న ఇదేనా. ఎవరికైతే ఇంటి పేరు చాలా పెద్దగా రాస్తారో, ప్రామినెంట్ గా ఉంటారో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల్ని, తాతల్ని, ముత్తాతల్ని, ఆ ముత్తాతల్ని వీళ్ళందరినీ చాలా చాలా గౌరవిస్తారండి. అందువల్ల ఈయన విల్ గివ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇటుపక్క తాతని అటుపక్క తాతని వీళ్ళందరినీ కూడా చాలా బాగా చూడటానికి ఎన్ చాలా బాగుంది. అది కాక ఈ ఎన్ చూసారా, చాలా ఇది యాంటీనా లాగా పనిచేస్తుంది. ఈ విల్ రిసీవ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది యూనివర్స్. ఈ స్ట్రోక్ చాలా చాలా బాగా ఉంది. ఇక్కడ వి ఆకారం ఏర్పడిందండి. వి ఆకారం అంటే ఇది ఇక్కడ వి లాగా వచ్చింది, ఎన్లో వి వచ్చింది. ఎన్లో విగా రాయగలిగితే యూనివర్సల్ ఎనర్జీ వచ్చి స్టాక్ అవుతుందండి. అందువల్ల ఆయన చాలా సబ్జెక్టులు మాట్లాడగలరు, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా. తర్వాత లోకేష్లో కూడా ఈ లైన్ కూడా చూసారా, మళ్ళీ పైకి వెళ్ళింది, చాలా బాగా. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్. తెలుగు లోకేష్ అంటే లానా, అది ఏంటి, అది ఏమైనా కానీ సిగ్నేచర్ అది. ఇది ఈ లైన్ కూడా చూసారా, ఎండ్ లైన్ చాలా బాగా పైకి వెళ్ళింది. వెళ్ళటం ఈ విల్ రిసీవ్ ది యూనివర్సల్ ఎనర్జీ. ఎప్పుడు కిందకి రాకూడదు. అదే ఈంది ట్రంప్ గారిది కిందకి వచ్చేసాడు, అలా రాకూడదు. ఇది చాలా బాగా చేశాడు. ఎండ్ లెటరు చాలా బాగా పైకి వచ్చింది. ఇలా ఉండటం వల్ల యూనివర్సల్ ఎనర్జీ అంటే స్పాంటేనియస్లీ యూ కెన్ టేక్ డెసిషన్స్. ఇలా పైకి రాయగలిగితే చాలా మంచి స్ట్రోక్స్ అండి. యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది. ఇలా
బ్రెయిన్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుందండి. ఓకే. అలా ది సిగ్నేచర్ ఇస్ వెరీ వెరీ గుడ్. కొంచెం దీంట్లో కరెక్షన్ చేయించుకుంటే కొంచెం పర్వాలేదు, ఇంకొంచెం సీఎం అవుతాడా త్వరలో? అయ్యే అవకాశాలు ఈ సంవత్సరాంతంలో సీఎం అంటున్నారు. అంటే సీఎం అవుతాడా లేదా అనేది మనం చెప్పలేము కానండి. బట్ నౌ ఇస్ టైమ్ ఇస్ వెరీ 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 గుడ్. ఓకే. దీనిలో కొంచెం కరెక్షన్ చేయించుకోగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళు చాలా మంది కన్సల్ట్ చేస్తుంటారు, అవును. చేసే ఇది డిజైన్ చేసి ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గ్రాఫాలజిస్ట్, సిగ్నేచర్ నేముతో పాటుగా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Yes. నా వెబ్సైట్లో కూడా చూడండి, సిగ్నేచర్ గురించి చాలా గొప్పగా రాస్తాను. సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా మంది దే విల్ టేక్ ది వెరీ గుడ్ ఐడియాస్, వెరీ గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. నేను చాలా మందికి నేను సిగ్నేచర్ మార్చానండి. అంటే దానిలో కరెక్షన్ చేశాను. వాళ్ళు చాలామంది ఇది అక్నాలెడ్జ్డ్, మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా బాగా ఉందని. ఒక ఆఫీసర్, మా రైల్వే ఆఫీసర్ కూడా ఎక్కడ కనపడ్డా, దావుద్ గారు మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత నా లైఫ్ చాలా బాగా ఉందండి. అనుకోకుండా మొన్న వాళ్ళ మిస్సెస్ కూడా కలిసింది ఒక మీటింగ్, ఒక ఫంక్షన్లో. ఆమె నా దగ్గరికి వచ్చి, మీరు దావుద్ గారు కదా అని. అవునమ్మా, మీరు సిగ్నేచర్ చేస్తారు కదా. అవునండి అన్నాడు. మా సార్ చెప్తుంటారండి, మీరు చాలా బాగా మీ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని. అలా దేవుడి దయ. నేను ఈ న్యూమరాలజీ చెప్తాను, జ్యోతిష్యం చెప్తాను. జ్యోతిష్యంలో భృగునాడి ప్రిన్సిపల్స్ చేస్తాను, ఫేస్ రీడింగ్ చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను, తర్వాత సిగ్నేచర్, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ. జబ్బులు కూడా మన రైటింగ్ రాసుకోవడం వల్ల, రైటింగ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్తో రాస్తామని, కొన్ని స్ట్రోక్స్ కరెక్ట్గా రాయగలిగితే ఆరోగ్యం కూడా ఇదవుతుంది. నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్లో నేను స్పెషలైజేషన్. ఓకే. అలా చేసుకోగలిగితే ఈయన సిగ్నేచర్ కూడా చాలా గొప్పగా ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సూపర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నమస్తే. సో చూశారు కదా, ప్రతి అక్షరం వెనుక, ప్రతి సంఖ్య వెనుక ఉన్న అద్భుతమైన విషయాల్ని విశ్లేషించి మనకు అందించారు గురుగారు. సో గురుగారితో కన్సల్ట్ అవ్వాలన్నా, జ్యోతిష్యమైనా, న్యూమరాలజీ అయినా, గ్రాఫాలజీ అయినా, కింద నెంబర్కి ఫోన్ చేస్తే గురుగారు మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ గురుగారు. గాడ్ బ్లెస్. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని, ముఖ్యంగా బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టుకోండి. ఈ ఫంక్షన్స్కి ఆటికి ఈటికి ఫంక్షన్కి ఖర్చు పెట్టడం కన్నా నేమ్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే బిడ్డతో పాటు ఫ్యామిలీ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోండి. అంటే చిన్నపిల్లలకి అంటే డిజైన్ చేయించుకోండి. తర్వాత ఏ వయసు వారైనా ఒక్కసారి సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకుంటే ప్రతి దాంట్లోనూ నెగిటివ్ కొన్ని ఉంటాయి, వాటిని మార్చగలిగితే ఒక అద్భుతమైన, అంటే సిగ్నేచర్లో మార్చడం వల్ల వస్తుందా అంటే కాదండి. సిగ్నేచర్ మార్చడం వల్ల వాళ్ళ నెగిటివ్ థాట్స్ పై పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వస్తే గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు, మంచి డెసిషన్స్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే www.mddawood.comలో మీరు చూడండి, దాని గురించి డీటెయిల్డ్గా చాలా వివరంగా ఇచ్చాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.